వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రెజెంట్ మన ముందు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మెయిన్ ఈ రోజు ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ జూలై డాక్టర్స్ డే సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే బెస్ట్ డాక్టర్స్ ఉన్నారో, అంటే సమాజానికి సర్వీస్ చేస్తూ, తర్వాత అకాడమిక్గా కూడా వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉండి మరి సమాజానికి ఎంతో కొంత సేవ చేసే డాక్టర్స్ని గుర్తించి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 13 సంవత్సరాలుగా ఇది 30th యాన్యువల్ అవార్డ్స్. ఇది ఈ సంవత్సరం జూలై 5వ తారీఖున మనం జరుపుకుంటూ ఉంటున్నాము సిద్ధార్థ ఆడిటోరియంలో. ఈ సంవత్సరం 11 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది చాలా సీనియర్ డాక్టర్స్కి ఇచ్చే అవార్డు. అలాగే 8 మిగిలిన కేటగిరీస్లో ఇస్తాము. ఒకటి ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఒకటి వాలంటరీ హెల్త్ సర్వీస్ అవార్డ్స్. ఇవన్నీ కూడా మనం నామినేషన్స్ స్వీకరించి తర్వాత కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఈ అవార్డీస్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. సార్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీకు ఆ ఒక సంస్థని స్థాపించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే రకరకాల జబ్బుల గురించి, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఇది ప్రారంభించాము. అయితే తర్వాత పెరిగిపోతున్న క్యాన్సర్ని దృష్టిలో పెట్టుకుని, క్యాన్సర్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాటిని ముందుగా తెలుసుకోలేకపోతున్నారు, దానివల్ల చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత 18 సంవత్సరాలుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగిస్తుంది. అలాగే పరీక్షలు చేపిస్తున్నాము. క్యాన్సర్ ఆఖరి దశలో ఉన్న వాళ్ళని కూడా మేము ఒక సెంటర్ ద్వారా చేర్చుకుని వాళ్ళకి ఉచిత వైద్య సహాయం అందజేస్తున్నాము. ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంటా సార్? ఆఖరి దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయే వరకు మన దగ్గరే ఉంటారు. వాళ్ళకి ఆ 3-4 నెలల జీవించి ఉన్న కాలంలో ఏ అయితే సమస్యలు వస్తాయో, నొప్పులు కానీ రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, వాళ్ళని ఇంటి దగ్గర మేనేజ్ చేయలేరు. అటువంటి వాళ్ళ కోసం మనం ఆ ఫ్రీ సర్వీసెస్, అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళని డెత్కి ప్రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా మనం ఈ క్యాన్సర్ సెంటర్ ద్వారా చేయటం జరుగుతూ ఉంది. సార్, ఎవరన్నా కానీ క్యాన్సర్ పేషెంట్స్ మీ దాకా రావాలి అంటే కనుక వాళ్ళకి ఎలా సార్, అంటే ఎలా తెలుస్తుంది? దానికి ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అలా ఏమన్నా ఉందా? రూట్స్ హెల్త్ ఫౌండేషన్ నెంబర్ అందరికీ అందుబాటులో ఉంది. గూగుల్ ద్వారా క్యాన్సర్ గురించి కొట్టగానే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనే వివరాలు మీకు వస్తాయి. అలాగే ప్యాలిటివ్ కేర్ సెంటర్ అనే దాన్ని సెర్చ్ చేసినా కూడా మా ప్యాలిటివ్ కేర్ సెంటర్ గురించిన ఇన్ఫర్మేషన్, నెంబర్ అన్నీ వస్తాయి. ఎవరైనా కూడా ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు క్యాన్సర్ టెస్టులకు కానీ. అలాగే ముఖ్యంగా పిల్లలకి, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యాక్సినేషన్ గురించిన వివరాలకు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఆ వ్యాక్సినేషన్ కూడా మేము మా తరపున వేయటం జరుగుతుంది. సార్, ఈ వ్యాక్సినేషన్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది. అసలు ఏ ఏజ్ వాళ్ళు వేయించుకోవాలి? ఇది ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలా అన్నది అసలు దేనికి సార్? ఇది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎవరైతే ముఖ్యంగా 9 సంవత్సరాల నుంచి మరి 25-30 సంవత్సరాల వయసు, అంటే పెళ్లి కాకముందు ఎంచుకుంటే కనుక వాళ్ళకి జీవిత కాలంలో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. 9 సంవత్సరాలు ప్రారంభమైన పిల్లలు ఎవరికైనా సరే మనం ఈ వ్యాక్సిన్ వేయవచ్చు. ఇది 3 డోసులు వేయాల్సి వస్తుంది. మొదట ఒకసారి వేసిన తర్వాత 1వ నెల, తర్వాత 6వ నెలలో. దీని ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని మహిళల్లో పూర్తిగా రాకుండా నివారించవచ్చు. పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అయితే పెళ్ళైన వాళ్ళకి 50% మాత్రమే ప్రివెంట్ చేస్తుంది. పెళ్లి కాకముందు వేయించుకుంటే కనుక వాళ్ళకి 100% ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ వ్యాక్సిన్. సో చూసారు కదా, డాక్టర్ విజయ్ భాస్కర్ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.